ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం కేంద్ర నాయకుడు ఎస్ఎస్ మహాదేవయ్యని 2023 సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగినటువంటి సార్వత్రిక సమ్మెను కారణంగా చూపించి 8వ తేదీన ఏ కారణం చెప్పకుండా నిరవధిక సమ్మె చేపించాడనే ఒకే ఒక నెపంతో ఎస్ఎస్ మహాదేవయ్యని సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. ఎందుకని నిరసనగా ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం మరియు అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం కేంద్ర యూనియన్ల పిలుపు మేరకు నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కారణం లేకుండా తొలగించడం భావ్యం కాదని, మహాదేవయ్యను విధుల్లోకి తీసుకునేంత వరకు మా ఉద్యమం ఆగదని, ఎంత దూరమైనా వెళ్తామని, ఈ రోజు నుంచి సమ్మె పోరాటం చేస్తామని ఉద్యోగస్తులు గళమెత్తారు. ఈ కార్యక్రమంలోని నంద్యాల హెడ్ పోస్ట్ మాస్టర్ డి కాసిం వలి, అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం డివిజన్ సెక్రటరీ డి మనోజ్ కుమార్, సెక్రటరీ బి మధుసూదన్ మరియు ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం పాల్గొన్నారు. ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘంలో నేను ఒక మాజీ నాయకుడిని. ఈరోజు మేము ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం పాల్గొనే విషయం ఏంటంటే, మా ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం నాయకుడు శ్రీ ఎస్ఎస్ మహాదేవ్ గారిని అతను గత 2023 సంవత్సరంలో చేసిన సమ్మె సాగు చూపుతూ ఇప్పుడు 2 నెలల తర్వాత అతన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగం నుంచి తొలగించడం చాలా దారుణము. ఇది చాలా దుర్మార్గమైన చర్య మేము ఖండిస్తున్నాము. దాంతో మన ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘము, మన డిపార్ట్మెంట్ సహోదరులు ఎన్ఏపిఈ, ఎఫ్ఎన్పిఓ, మిగతా డిపార్ట్మెంట్ ఉద్యోగులంతా కలిపి ఆల్ ఇండియా లెవెల్లో ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహించడానికి మొదలుపెట్టారు. అందులో మొదటి భాగంగా మొన్న గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఒకరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. మా నాయకుడిని తిరిగి విధుల్లోకి తీసుకునేంత వరకు మేము ఎంత దూరమైనా మా పోరాటాలను కొనసాగిస్తామని మీకు ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చాను. నా పేరు కాసిం అలీ, నేను పోస్ట్ మాస్టర్ నంద్యాల పోస్ట్ ఆఫీసు. మా పోస్టల్ డిపార్ట్మెంట్ లో తరతరాల నుంచి పాత రాజ్యాంగం ప్రకారము ఏదన్నా మాకు అన్యాయం జరిగినా కానీ మేము తిరిగి ప్రశ్నించే అధికారము, మేము డిమాండ్ చేసేది మా హక్కు. స్ట్రైక్ కానీ ఏదైనా కానీ మా హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దానికోసము మా జీడీఎస్ సహోదరుడైన జీడీఎస్ ఆల్ ఇండియా సెక్రటరీ అయిన మహాదేవయ్య గారు 2023లో ఈ డిమాండ్ల కోసం జీడీఎస్ వారి కోసము స్ట్రైక్ చేయడం జరిగినది. ఆ స్ట్రైక్ అనేది తరతరాల నుంచి వచ్చిన మాకు హక్కు. కానీ ఆ హక్కును కాలరాస్తూ అతని డిపార్ట్మెంట్ నుంచి 8/10/25న తొలగించడం జరిగింది. ఇది చాలా అన్యాయము. అంటే ఒక నాయకుడిని, మంచి నాయకుడిని తీసేస్తే ఆ యూనియన్ పోతుంది. వాళ్ళ కింద యూనియన్ నాయకులు కూడా బలహీనపడి అందరూ వెళ్ళిపోతారని అది గవర్నమెంట్ ఈ విధంగా చేస్తూ ఉంది. కానీ ఒక నాయకుడు నుంచి ఎంతో మంది నాయకులు ఉద్యోగిస్తారు. మా మహాదేవ్ గారిని తిరిగి ఆ డిపార్ట్మెంట్ కు తీసుకురావాలని చెప్పేసి అందరూ పోస్ట్ మాస్టర్ అయితేనేమి, పోస్ట్ మ్యాన్ అయితేనేమి, అందరు స్టాఫ్, అన్ని యూనియన్లు ఏకమై జేసీఏ ఉండి ఆయన్ని తిరిగి విధుల్లోకి తీసుకోవడమే కాకుండా ఈ విధంగా మేము స్ట్రైక్ చేయడం కానీ, మా హక్కులు కానీ ఎప్పటికప్పుడు రాజ్యాంగబద్ధంగా మేము చేసుకుంటూ మా హక్కులను విధులను చేసుకుంటూ ఆయన మరీ తిరిగి వచ్చేంత వరకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్తూ ఈ అందరి తరఫున ఆయన తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఆయన తీసుకునేంత వరకు అంటే ధర్నాలు కానీ స్ట్రైకులు కానీ ఎంత దూరం వెళ్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా సభాముఖంగా అందరికీ తెలిపిస్తున్నాము. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్
డయాగ్నోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.